హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. చాలామందికి ఐవీఎఫ్ చేసుకునే సమయంలో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అనే డౌట్ అనేది ఉంటుంది. సో, ఐవీఎఫ్ టైంలో మనకి బాడీ అనేది చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. చాలా హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకోవడము, మనకి ఎగ్ గ్రోత్, ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ఇవన్నీ కూడా మనకి తీసుకునే న్యూట్రిషన్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. సో, మనం ఏ న్యూట్రిషన్ అనేది అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆల్కహాల్, స్మోకింగ్ వీటన్నిటికి దూరంగా ఉండాలి. కెఫీన్ ఇంటేక్ అనేది కూడా నాట్ మోర్ దాన్ 1 కాఫీ పర్ డే అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫ్రోజెన్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనకి షుగర్ ఫుడ్స్ వీటన్నిటి వల్ల కూడా మనకి షుగర్స్ ఎక్కువ పెరిగేసి మనకి ఇన్సులిన్ ఇది హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది రావచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరగొచ్చు. సో, ఇట్లాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఈ రా ఫుడ్స్ మనం ఇవి అన్‌పాస్చరైజ్డ్ డైరీ మిల్క్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్‌కి దారి తీయొచ్చనమాట. సో, వీటన్నిటి గురించి మనం చాలా కేర్‌ఫుల్‌గా చూసి మనం తీసుకోవాలి. డైట్ ఏది తీసుకోవాలి, వద్దు అని. సో, ఇట్లా ఇన్‌ఫ్లమేషన్ పెంచే డైట్‌కి వీటన్నిటికి కూడా మనం దూరంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనం నార్మల్‌గా తీసుకునే ఇండియన్ డైట్‌లో ఆల్మోస్ట్ అంతా బ్యాలెన్స్‌డ్ డైట్ లానే తీసుకుంటాం. సో, మనం ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ అనమాట. అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. సో, ఈ ఐవీఎఫ్ సమయంలో మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందనమాట. నో కెఫీన్, నో షుగర్, నో జంక్ ఫుడ్, నో ఏరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి వల్ల కూడా మనకి ఇంప్లాంటేషన్ అనేది సరిగ్గా జరుగుతుంది. థాంక్ యూ.